నమస్తే అండి. గోపమ్మ వాళ్ళ అబ్బాయి తన మాటల్లో వాళ్ళ అమ్మగారికి ఎలా ట్రీట్మెంట్ జరిగిందనే చెప్తారు. మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు పోలస్ ఆర్థోపెడిక్ హాస్పిటల్స్. ఐ ఆమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఎస్పెషల్లీ మీరు మా మమ్మీకి డయాగ్నోస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా హంబుల్గా రిసీవ్ చేసుకున్న మెథడాలజీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ టెక్నాలజికల్ ట్రీట్మెంట్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ ఈ ఓనస్ హాస్పిటల్లో ఉందని గ్రహించాను. ట్రస్ట్ వచ్చింది. ఆ డాక్టర్ అంటే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని మేము చూసాము ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత కూడా రవికిరణ్ సార్ కూడా నా ఫ్రెండ్ కంటే ఎక్కువ మా మదర్ని కాపాడాడు. ఆయన యొక్క సేవలు మర్చిపోలేము సార్. ఇంకొకటి, ఈ క్యాథటర్ ట్రీట్మెంట్ అనేది ఒకటి కొత్త టెక్నాలజీతోని మా మదర్కి ఎటువంటి మేజర్ డ్యామేజ్ చేయకుండా ఆర్గాన్స్ కూడా ఒక ఐవీసీ ఫిల్టర్ వాడుతూ మా మదర్ని చాలా బాగా కాపాడినందుకు వాళ్ళ టీంకి, వాళ్ళ హాస్పిటల్ టీంకి, ఎస్పెషల్లీ మన ఫహద్ సార్కి, సందీప్ అండ్ మన రత్నా మేడం గారికి, వీళ్ళ టీం అందరూ కూడా చాలా కృతజ్ఞతలు సార్. హౌస్ కీపింగ్ కానీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి వెల్ వర్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ఇంకా మంచిగా గ్రోత్ అయ్యి మాలాంటి పేద ప్రజలకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్.